మనము తోటి విశ్వాసులను ఎంకరేజ్ చేయాలి కానీ ఏం చేయకూడదు, వాళ్ళ విశ్వాసాన్ని బలహీనపరిచే విధంగా మాట్లాడకూడదు. దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకు కనాను దేశాన్ని ఇస్తానన్నప్పుడు వాళ్ళు బయలుదేరుకుని వెళ్తుంటే 10 మందిని పంపిస్తే 8 మంది ఎలా మాట్లాడుతున్నారు? అయ్యా, వాళ్ళు నెఫీలీలు, వాళ్ళు నరమాంస భక్షకులు, వాళ్ళను జయించడం మన వల్ల కాదు. చక్కటి పంట ఉన్నటువంటి ఆ ప్రాంతానికి వీళ్ళు దేవుడు మీకు ఇస్తానయ్యాదంటే వీళ్ళు అంటున్నారు మనం వెళ్ళలేం, మనం వాళ్ళని జయించలేం. అసలు యాక్చువల్గా చెప్పాలంటే ఆ దేశాన్ని ఇస్తానన్నది ఎవరు? దేవుడు. కాలేబు యెహోషువ మాత్రమేమన్నారు, మనం ఆ దేశాన్ని స్వతంత్రించుకోగలుగుతాం, మనం జయించగలుగుతాం. కాలేబు యెహోషువలలాగా మనం విశ్వాసుల హృదయాలను ధైర్యపరిచే వాళ్ళగా, బలపరిచే వాళ్ళగా ఉందుముగాక.